హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్యతేజ్ అకాడమీ. సో గైస్, ఈరోజు మనకి జావాలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అదేంటి అంటే డేటా టైప్స్. ఓకేనా? సో ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ గైస్ ఎంత ఇంపార్టెంట్ అంటే అకాడమిక్ వాళ్ళకైతే నార్మల్గా బీఎస్సీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే లాంగ్ ఆన్సర్ అనమాట డేటా టైప్స్ కానీ ఆపరేటర్స్ కానీ. ఓకేనా? సో ఓవరాల్గా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి చూద్దాం గైస్, డేటా టైప్స్ అంటే ఎందుకు అసలు యూజ్ చేస్తాం మనం, వాట్ ఈస్ డేటా టైప్స్, అసలు డేటా టైప్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఒకసారి మనం క్లియర్గా చూద్దాం గైస్. ఓకేనా? సో గైస్, కమింగ్ టు ద డేటా టైప్స్, అసలు మనం డేటా టైప్ గురించి తెలుసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఒక పర్సన్కి నీ ఏజ్ ఎంత అని అడిగినా ఫర్ ఎగ్జాంపుల్. సో ఏజ్ ఎంత అన్నప్పుడు అంటే ఆ పర్సన్ ఏం చేస్తాడు, 25, 26 ఒక ఏజ్ అనేది చెప్తాడు అనమాట. సో అది ఏ టైప్ ఆఫ్ డేటా? సో 25 అంటున్నాం కదా, అది ఏంది? అది ఒక నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఏంటి అని, వాట్స్ యువర్ కాలేజ్ నేమ్ అడిగిన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ నేమ్ అనేది చెప్పిండు అనుకో. సో అది వాట్ టైప్ ఆఫ్ డేటా? కాలేజ్ నేమ్ అనేది ఒక టెక్స్ట్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా మనం ఇక్కడ వాడుతుంటాము. సో దాన్ని ఏమంటామంటే డేటా టైప్స్. ఓకేనా? సో జావాలో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసినా సరే, ఏం స్టోర్ చేసినా సరే, మనకు జావా ఏమడుగుతుంది అంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా. ఓకేనా? అది నంబరా, అది టెక్స్టా, అది ఆల్ఫాబెటా, అది క్యారెక్టరా, ఏంది అది, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ స్టోరింగ్. సో అందుకనే డేటా టైప్స్ అంటే ఏంటంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఏ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకేనా? దాన్ని ఏమంటామంట, డేటా టైప్ అంటామంట. సో ఈ డేటా టైప్ వచ్చేవరకు మనకి ఎన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఆ 2 టైప్స్ ఏంటి అంటే వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా? సో ఈ వీడియోలో మనం మొత్తం కూడా దేని గురించి అంటే ప్రిమిటివ్ డేటా టైప్ మీద ఫోకస్ చేద్దాం. మీకు నెక్స్ట్ క్లాస్లో నాన్ ప్రిమిటివ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ప్రిమిటివ్లో చూసుకున్నట్టయితే గైస్, ప్రిమిటివ్ అంటే ఏంటి అంటే సింపుల్ వాల్యూస్ని స్టోర్ చేసినాం అనుకోండి, దాన్ని ఏమంటామంట ప్రిమిటివ్ డేటా టైప్, విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఏ సింపుల్ వాల్యూస్, స్మాల్ వాల్యూస్. ఓకేనా? సో దాన్ని ఏమంటామంట ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ ఇంట్. ఇంట్ అంటే అర్థం ఏంటి అంటే ఇంటీజర్. ఓకేనా? ఇంట్ అంటే అర్థం ఏంటంట ఇంటీజర్. ఇంటీజర్ ఎప్పుడు వాడతామంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన కదా నీ ఏజ్ ఎంత అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 అని చెప్పి చెప్తాడు. సో ఇన్ 25 అంటే ఒక నంబర్ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలంట, ఇంటీజర్ని యూజ్ చేయాలంట. ఒక నంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని టైమ్స్ తిన్నావు, 3 టైమ్స్ తిన్నావు, 3 ఈజ్ ఏ ఇంటీజర్. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది, నీ హైట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 163 సెంటీమీటర్స్, 163 ఈజ్ నథింగ్ బట్ సమ్ ఇంటీజర్. అంటే నంబర్స్ అన్నీ కూడా దేని కిందకి వస్తాయంట, ఇంటీజర్స్ కిందకే వస్తాయంట. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకుందాం, మార్క్స్ ఎన్ని నాకు ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్స్ వచ్చినాయి. 40 ఈజ్ ఏ నంబర్ విచ్ ఈజ్ ఏ ఇంటీజర్. ఇంట్ అని అంటాం దాన్ని సింపుల్గా. ఓకేనా? సో ఈ ఇంటీజర్ ఎలా ఉండాలంటే వన్ మోర్ థింగ్ గైస్, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది, 25 ఇది ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ 25.2 ఉంది, విచ్ ఈస్ నాట్ ఏ ఇంటీజర్. ఇది ఇంటీజర్ కిందికి రాదు. ఎందుకంటే ఈ డెసిమల్స్లో కానీ ఈ పాయింట్స్లలో కానీ ఉండొద్దు ఇంటీజర్ అంటే. ఇంటీజర్ అంటే వాల్యూ, ఓకే, న్యూమరిక్ వాల్యూస్, బట్ ఆ న్యూమరిక్ వాల్యూస్ ఎలా ఉండాలి, డెసిమల్స్లో ఉండొద్దు, పాయింట్స్లలో ఉండొద్దు. అప్పుడే మనం దాన్ని ఏమంటాం అంటే ఇంటీజర్. మనం తరచుగా వాడే డేటా టైప్ అనమాట ఇది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే డబల్ అండ్ ఫ్లోట్. రెండు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది గైస్. ఈ డబల్ అండ్ ఫ్లోట్ ఏంటి అంటే రెండు కూడా మొత్తం కూడా సేమ్ కూడా న్యూమరికల్ వాల్యూసే, కాకపోతే ఇది ఎలా ఉండాలంటే మొత్తం కూడా ప్రతిదీ కూడా అంటే పాయింట్స్లలో ఉండాలన్నమాట. ఇన్ డెసిమల్ వ్యూలలో ఉండాలి. 25.2, 25.3, 4.6, 4.7, 4.8 అంటే పాయింట్స్లలో ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం డబల్ అనొచ్చు, ఆర్ మనం దాన్ని ఫ్లోట్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? అది మేజర్ డిఫరెన్స్ అనమాట. అది ఇంటీజర్ అనుకోండి, నంబర్సే, బట్ ఎలా ఉండాలి, పాయింట్స్ ఉండొచ్చా? నో, పాయింట్స్ ఉండకూడదు అనమాట. అదే డబల్లో అయినా ఫ్లోట్లో అయినా ఏంటంటే ఓన్లీ పాయింట్స్లలో మాత్రమే వాల్యూస్ ఉండాలన్నమాట. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్ కానీ సెంటీమీటర్స్లో మనం మెజర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే హైట్ 143.5 ఫర్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్లలో ఉంది కదా, దీన్ని ఏమంటాం, నంబర్ ఇంటీజర్ డబల్? ఇంటీజర్ అసలు నో, విచ్ ఇస్ ఎ డబల్ ఆర్ ఫ్లోట్, బికాస్ విచ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాయింట్స్. డెసిమల్ వాల్యూస్లో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం డబల్ కానీ ఫ్లోట్ కానీ యూజ్ చేస్తాము. ఓకేనా? సో మరి ఈ రెండుతో మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక రేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దీని యొక్క రేంజ్ అనేది డిఫరెంట్.
ఫ్లోట్ యొక్క రేంజ్ అనేది డిఫరెంట్. బట్ మనం జనరల్‌గా ఏది యూజ్ చేసినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు ప్రోగ్రామ్‌లో. ఓకేనా? జస్ట్ రేంజ్ అనేది డిఫరెన్స్ ఉంటది. ఓకేనా? సో, ప్రతి దానికి కూడా ఒక రేంజ్ ఉంటది గైస్. నేను మీకు ఇది డిస్క్రిప్షన్‌లో కూడా మేము కింద మీకు అది స్టాండర్డ్ వాల్యూస్ అన్నీ కూడా ఫిక్స్ చేసి పెడతాను. జస్ట్ మీరు కాపీ చేసుకోవచ్చు. ఒకసారి జస్ట్ ఏందంటే ఇప్పుడు కాన్సెప్ట్ మాత్రం మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, గైస్ వాట్ ఈస్ డబుల్ మీన్స్ ఆర్ వాట్ ఈస్ ఫ్లోట్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామంట విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్ ఇన్ ఏ డెసిమల్ ఫార్మ్ అంటే పాయింట్స్‌లో ఉండాలి. ఓకే? నెక్స్ట్ ఏంటి అంటే లాంగ్. ఈ పేరులో మనకు అర్థమైపోతుంది. లాంగ్ అంటే ఏంది గైస్ పెద్ద పెద్ద వాల్యూస్ అన్నిటిని కూడా ఏమంటామంట లాంగ్ అంటామనమాట. సో, విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ లార్జ్ న్యూమరికల్ వాల్యూస్. ఎట్లాంటి వాల్యూస్ అంట లార్జ్ న్యూమరికల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 ఉంది గైస్. ఇది ఇంటీజర్ ప్రాబ్లమ్ లేదు ఎందుకంటే చిన్న వాల్యూ. నా ఏజ్ ఎంత 25 చిన్న వాల్యూ, 32 చిన్న వాల్యూ, 100 చిన్న వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నంబర్ నా పెద్ద ఫోన్ నంబర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నంబర్ తీసుకున్నాం. మొబైల్ నంబర్ అయితే చిన్న నంబరా కాదు కదా, పెద్ద నంబర్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం యూజ్ చేయాలంట లాంగ్ యూజ్ చేయాలన్నమాట. లాంగ్ ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ ఓన్లీ బట్ ద లార్జ్ కెపాసిటీ లార్జ్ నంబర్ ఆఫ్ ఓకే పెద్ద పెద్ద నంబర్స్ని స్టోర్ చేయాలి. గ్రూప్ ఆఫ్ నంబర్స్ పెద్ద పెద్ద నంబర్స్, మొబైల్ నంబర్స్, అడ్రస్సెస్, పిన్ కోడ్స్ అట్లాంటివి యూజ్ చేసినప్పుడు ఏం యూజ్ చేయాలంటే మనం లాంగ్ని కన్సిడర్ చేస్తే బెటర్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇంటీజర్ న్యూమరికల్ వాల్యూని బట్ ఏంది స్మాల్ రేంజ్ పెద్ద పెద్ద వాల్యూస్ ఏమైనా స్టోర్ చేయొచ్చు. డబల్ అంటే ఏంది సేమ్ నంబర్స్ బట్ ఎలా ఉండాలంటే పాయింట్స్లలో ఉండాలి, డెసిమల్స్లో ఉండాలి. సేమ్ ఫ్లోట్ కూడా అంతే డెసిమల్స్లో ఉండాలి, రేంజ్ ఒకటి డిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద లాంగ్ ఇది పెద్ద పెద్ద న్యూమరికల్ వాల్యూస్ని స్టోర్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తామంట లాంగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే కమింగ్ టు ద బైట్ ఆర్ షార్ట్ ఇది మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ పర్పస్లో పెద్దగా యూజ్ చేయము. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం దీన్ని వింటుంటాం. బైట్ షార్ట్ అంటే కూడా గైస్ న్యూమరికల్ వాల్యూసే చిన్న చిన్న వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆర్ 10 ఆర్ 20 చిన్న చిన్న వాల్యూస్ అంటే ఇంటీజర్ లాగానే స్టోర్ చేస్తుంది ఇది కూడా బట్ చిన్న చిన్న వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. మనం స్టాండర్డ్గా ఇంటే ఎక్కువ యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. అసలు ఈ బైట్ షార్ట్ అనేది ప్రోగ్రామింగ్ పర్పస్ మనం అయితే యూజ్ చేయం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే ఇది బైట్ అండ్ షార్ట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఏంటి అంటే ఇది బూలియన్. ఓకేనా ఇది జావాలో అండ్ పైథాన్లో మాత్రమే ఉండే ఒక డేటా టైప్ ఏంటి అంటే బూలియన్. బూలియన్ అంటే ఏంటి అంటే ఇది ఓన్లీ 2 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఓకేనా ఏదో 2 వాల్యూస్ అంటే అయితే ట్రూ అయితే లేదంటే ఫాల్స్. ఓకేనా దీంట్లో జావాలో ఓన్లీ ఈ బూలియన్ అంటే అర్థం ఏంటి అంటే ఓన్లీ 2 వాల్యూస్ని స్టోర్ చేస్తుందంట. ఆ 2 వాల్యూస్ ఏంటంట అయితే ట్రూ అంట అయితే ఫాల్స్ అంట. ఓకేనా either 0 or 1 ట్రూ ఆర్ ఫాల్స్. ఇంకా థర్డ్ ఆప్షన్ లేదనమాట. ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవన్నమాట. నంబర్స్ అని క్యారెక్టర్స్ అని అట్లా ఏం లేవన్నమాట. బూలియన్ స్టోర్స్ ఓన్లీ 2 వాల్యూస్. ద 2 వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ వన్ ఈస్ ట్రూ అండ్ వన్ ఈస్ ఫాల్స్. ట్రూ మాత్రం స్టోర్ చేస్తుంది ఆర్ ఫాల్స్ని మాత్రమైనా స్టోర్ చేస్తుంది. ఇది బేసిక్ డేటా టైప్స్ గైస్. ఓకేనా అయితే ఒక్కసారి ఇక్కడ చూస్తే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమవుతుంది అంటే టూ మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే స్ట్రింగ్స్ ఇంకా అరేస్. ఓకే స్ట్రింగ్స్ అంటే ఏం లేదు గైస్. ఇక్కడ నార్మల్గా ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద న్యూమరికల్ వాల్యూస్ కాకుండా టెక్స్ట్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక డేటా టైప్ ఉంటుంది మనకి క్యారెక్టర్ అంటాం దాన్ని. ఒక్కసారి చూడండి గైస్ ఈ క్యారెక్టర్లో ఏమవుతుందంటే నంబర్స్ని స్టోర్ చేయదు. ఇది ఒక న్యూమరికల్ వాల్యూని కాకుండా క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ గ్రేడ్ నీకు ఏం గ్రేడ్ వచ్చింది నాకు ఏ గ్రేడ్ వచ్చింది అంటాం ఆర్ నాకు బి గ్రేడ్ వచ్చింది అంటున్నాం. సో ఈ గ్రేడ్స్ అనేవి ఏంటి గైస్ న్యూమరికల్ వాల్యూస్ ఆ నంబర్స్ కావు కదా. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏమంటామంటే క్యారెక్టర్ డేటా టైప్. ఓకేనా ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చిండారు నువ్వు ఏ సెక్షన్ రా అంటాడు నేను ఏ సెక్షన్ రా అంట. ఏ సెక్షన్ మీన్స్ ఆ ఏ అనేది ఏంటి ఒక క్యారెక్టర్. అది న్యూమరికల్ వాల్యూ కాదు 5 6 అంటే న్యూమరికల్ వాల్యూ కాదు ఒక క్యారెక్టర్ అనమాట. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉండాలి అది కూడా. అండ్ ఆ సింగిల్ క్యారెక్టర్ పక్కన ఏముండాలంటే సింగిల్ కోట్స్ అంటాం దీన్ని ఏమంటాం దీన్ని సింగిల్ కోట్స్తో మాత్రమే మనం దాన్ని డిఫైన్ చేయాలన్నమాట. సో ఇట్లాంటి వాల్యూస్ని ఏమంటాం అంటే క్యారెక్టర్స్ అంటాం. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ ఉంది గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అట్లాంటప్పుడు ఏం యూజ్ చేయాలి క్యారెక్టర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ అప్పుడు కూడా క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇనిషియల్ ఏంది యువర్ నేమ్ ముందే ఉండే మనకి ఇనిషియల్ ఏంది నా ఇనిషియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం ఆర్ బి ఆర్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఎం పి ఇవన్నీ కూడా ఏంది ఒక క్యారెక్టర్. అంటే ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే క్యారెక్టర్స్. సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేస్తుంది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే దీనికి ముందు ఇంకా ఒక సింగిల్ కోట్ ఉంటుంది అనమాట. అది లేకపోతే నీకు ఎర్రర్ వస్తుంది ప్రోగ్రామ్లో. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా సో ఇది గైస్ దీస్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్. ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్.